డానిస్ కనారియా ఒక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఏమంటున్నాడో తెలుసా? నరేంద్ర మోదీని, శ్రీరాముణ్ణి లేదా హిందీ దేవీ దేవతల్ని తిట్టడమే అక్కడ పని. అదేనా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పని? ఇంకా యుఎస్ తో ట్రేడ్ డీల్ జరగలేదు, అప్పుడే రైతులు ఢిల్లీకి వచ్చేసారు. అలాగే ఇక్కడ అసలైనటువంటి సమస్య ఏంటి? నీట్ పరీక్ష లీకేజ్ గురించి మనం సమస్య గురించి మాట్లాడాలి, ధర్నాలు చేయాలి. కానీ ఇక్కడ రాముణ్ణి తిట్టాల్సిన అవసరం ఏంటి? అది మీరు ఆలోచించుకోవాలి. చాలా వరకు భారతదేశంలో ప్రతిపక్షాలన్నీ కూడా నేపాల్లో ఏ విధంగా అయితే జరిగిందో అలాగే జరుగుతాయని ఆశిస్తున్నారు. అలా జరగడానికి అక్కడ ఉన్నటువంటి నాయకులు మామూలు నాయకులు కాదు, దమ్మున్న నాయకులు. మీరు ఇక్కడ ఆలోచించుకోండి. ప్రతి దానికి కూడా రాముణ్ణి తిట్టాలి, నరేంద్ర మోదీని తిట్టాలి, ఇదే ప్రతిపక్షాల యొక్క స్క్రిప్ట్. పక్కా ప్లాన్ తో వస్తున్నారు. కాబట్టి ప్రజలే ఆలోచించుకోవాలి. ఇక అభివృద్ధి ఎలా సాగుతుంది? ప్రతి దానికి ఈ విధంగా ప్రతిపక్షాలన్నీ రోడ్ల మీదకి వచ్చేస్తుంటే ఇప్పుడిప్పుడే భారతదేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ప్రతిపక్షాలు అధికారం కోసం మాత్రమే కాచుకుని ఈ విధంగా హిందీ దేవీ దేవతలను తిట్టడం, నరేంద్ర మోదీని తిట్టడం మాత్రమే చేస్తూ ఉంటే భారతదేశం ఎప్పటికి అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇప్పుడు ఈ డానిస్ కనేరియా మాట్లాడుతున్నాడు. మనకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? అక్కడ నీట్ పరీక్ష లీక్ గురించి మాట్లాడాల్సినటువంటి ఈ మేధావులందరూ కలిసి రాముల వారిని, సీతమ్మ వారిని అవమానించేలాగా జోకులు వేసుకోవడమా? 370 రద్దు గురించి మాట్లాడటమా? అక్కడేమొచ్చేసి ఆ లద్దాఖ్ నేమొచ్చేసి చైనాకి ఇచ్చేస్తాడా? 7 సిస్టర్ నేమొచ్చేసి విడగొడతారా? దేని గురించి వెళ్ళారా మీరు? ఏం మాట్లాడుతున్నారా మీరు? మీలాంటి వెధవుల యొక్క భాగోతాలు ఇప్పుడు చాలా మందికి తెలుస్తున్నాయి. అయితే మీరు ఎవరో ఏ వెనక ఏ శక్తులు లేకుండా మీరు ఇలా రోడ్ల మీదకైతే రారు. కానీ మీకు ఎవడైతే ఆ ముష్టేస్తున్నాడో ఆ తర్వాత మిమ్మల్ని కూడా పక్కన పడేస్తారు. హిందూ వ్యతిరేకం కోసం అక్కడికి వెళ్తున్నారా? హిందూ వ్యతిరేక నినాదాలు చేయడానికి వెళ్తున్నారా? యాంటీ హిందువులు అవుతున్నారా మీరు? అంటే మేము చేతకాని వాళ్ళమా? నీట్ పరీక్ష లీకేజ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడండి. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలనండి. కానీ దేవాలయాల మీద దాడులేంటి? హిందీ దేవి దేవతల్ని మీరు దూషించడం ఏంట్రా వెదవల్లారా? ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు కూడా మీ మీద ఉమ్మేస్తున్నారు. కొంచెమే సిగ్గుపడండి.